వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను దీపిక. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలా చూద్దాం. సంగమహేశ్వరుడు, దత్తాత్రేయుడు, యమకోణం ఇలాంటివన్నీ కూడా భక్తులందరూ సందర్శించుకునే సందర్భం ప్రతిరోజు వస్తుంది. ఈ పుష్కర సందర్భంలో ప్రత్యేకంగా వస్తుంది. అంతర్వాహిని సరస్వతి మాతకి మహాసరస్వతి పుష్కరోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందజేస్తున్న హారతి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం తెర మీద. మరి మనం కూడా శబ్ద రూపంలో నమస్కారాలు అర్పిద్దాం. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో శబ్దరూప నమస్సులు ఆ తల్లి సరస్వతికి. భక్తులందరూ చూస్తున్న దృశ్యాలు తెర మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్కాంద మహాపురాణంలో అదిగో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీధర్ బాబు గారు ఈ హారతి ఇస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మనం ప్రతిరోజు అనుకుంటాం, ప్రతిరోజు కొలుచుకుంటాం, జన్మనా భారతీయత్వం వాచా సంస్కృత భారతి నాల్పస్య తపసఫలం అని. భారతదేశంలో ప్రకృతిలోని ప్రతి అణువులో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, జ్ఞానరూపేణ సంస్థిత, శాంతి రూపేణ సంస్థిత, కాంతి రూపేణ సంస్థిత. మనిషి ఎంత విశాల హృదయంతో, ఎంత ఉత్తమమైన మనస్సుతో, ఎంత ఉన్నతమైన మేధతో ఆలోచిస్తే అంత ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఇచ్చింది మన భారతీయ జ్ఞానం. భారతి అన్న ₹1 కేటాయించడం జరిగింది. అందులో 67 లక్షల రూపాయల పని ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది భక్తుల సౌకర్యం కోసం. అలాగే స్పెషల్ డ్రైవ్లో కార్యక్రమాలు చేపడుతోంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. మహాసరస్వతి చతుర్వేద మూర్తులు ఈ వేదిక నుంచి ఆశీర్వాదం అందిస్తూ ఉంటే, గోదావరి ప్రాణహిత అంతర్వాహిని సరస్వతి మాత చల్లని జలాల అలలతో ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటే, పుష్కర స్నానాన్ని ఆచరించి తీరం దగ్గరకు వేయించేసిన పెద్దలందరికీ ఈ పవిత్ర పుష్కరోత్సవ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇంకా ఇతర అధికారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అమాత్యులు గౌరవనీయులు కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో అందచేస్తున్న సాదర సత్కార సన్మాన ప్రసాదాలు చూస్తూ ఉన్నాం తెరపైన. ప్రణీత వరదావైన్య గంగాసాచ సరస్వతి నజ్జ పంచ వహంత్వత్ర మహాపాతకనాశకా. స్నానే దానే జపే హోమే స్వాధ్యాయే పితృతర్పణే దేవార్చనేశ కాయాజ్ఞ కృతే తత్ఫలమశ్నుతే. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు మనకు దానం చేయాలి, తపం చేయాలి, ధ్యానం చేయాలి అని. అలాంటి దానము, ధ్యానము, తపస్సు అన్నీ ఇలాంటి సందర్భాల్లో ద్విగుణీకృత ఫలితాలను ఇస్తాయని చెబుతోంది వేదమాత. కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న దేవీ దేవతలు, కాళేశ్వర ముక్తేశ్వర మహాస్వామి వారులు ఒకే పానవట్టం మీద ఇద్దరు దేవతలు కొలువై ఉండటం మన భాగ్యం. సాక్షాత్తు యమధర్మరాజు తపోశక్తికి మెచ్చి మరి ఇక్కడి ప్రజలకు ఆశీస్సులు అందించేందుకు వేంచేసి ఉన్న ఆ స్వామివారులు, అమ్మ తల్లి శుభానందాదేవి ఎల్లవేళలా మనందరకు శుభాలను ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలనే తల్లి. అలాగే ప్రౌఢ సరస్వతిగా ఉన్న మహాసరస్వతి, ఆదిముక్తీశ్వర స్వామి, సంగమాహేశ్వరుడు, దత్తాత్రేయుడు, యమకోణం
ఇలాంటివన్నీ కూడా భక్తులందరూ సందర్శించుకునే సందర్భం ప్రతిరోజు వస్తుంది. ఈ పుష్కర సందర్భంలో ప్రత్యేకంగా వస్తుంది. అంతర్వాహిని సరస్వతీ మాతకి మహా సరస్వతి పుష్కరోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందజేస్తున్న హారతి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం.